హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించే రెసిపీ రస్క్ హల్వా. ఈ స్వీట్ని సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే దీన్ని ట్రై చేయొచ్చండి. నేను చెప్పిన కొలతలతో ఈ స్వీట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఈ స్వీట్ తయారీ కోసం 10 నుంచి 12 రస్కులు తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ చేసుకొని బరగ్గా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. పౌడర్ ఎప్పుడు బరగ్గా ఉండాలండి, ఎందుకంటే స్మూత్గా ఉంటే హల్వా అనేది అంత టేస్ట్గా ఉండదండి. బరగ్గా ఉంటే హల్వా అనేది చాలా బాగుంటుంది. అందుకోసం నేను మిక్సీలో వేసుకున్నాను. మీకు కావాలంటే ఆ పౌడర్ని దంచి కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే దంచితే కొంచెం బరగ్గా వస్తుంది. వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళు దంచేసుకోవచ్చు. మిక్సీలో అయినా సరే కొంచెం బరగ్గా చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ పట్టాను కదా, అది ఎలా వస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఈ వీడియోలో చూపించినట్టుగా ఆ పౌడర్ అనేది మనకు ఉండాలి. ఆ తర్వాత స్టవ్ పైన బాణీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత ఆ నెయ్యిని కరిగించుకోవాలి. కరిగిన నెయ్యిలో జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఆ వేయించిన జీడిపప్పును తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మొదటగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అందులోనే ఎండు ద్రాక్ష వేసి వేయించి వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న ఆ రస్క్ పౌడరు మనకు 1 కప్పు దాకా వచ్చింది. బాణీలో మిగిలిన నెయ్యిలోనే రస్క్ పౌడర్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంటను మనం ఎప్పుడు లోలో పెట్టుకోవాలి, ఎందుకంటే రస్క్ అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి. అందుకే మంటను మాత్రము లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఆ రస్క్ పౌడర్ని వేయించుకోవాలి. తర్వాత అదే బాణీలో 1 కప్పు రస్క్ పౌడర్కి 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. స్వీట్ బాగా తినే వాళ్ళైతే షుగర్ని 1 కప్పు వరకు కూడా మనం వేసుకోవచ్చు. మనం వాటరు 1.5 కప్పు వేసుకొని షుగర్ని బాగా కరిగించుకోవాలి. వాటర్లో షుగర్ని బాగా కరిగించిన తర్వాత ఫ్లేవర్ కోసం నేను 4 ఇలాచీలు దంచి అందులో వేసుకున్నాను. ఇలాచీస్ వేయడం వల్ల ఆ స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనము షుగర్ సిరప్ని బబుల్స్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఆ రస్క్ పౌడర్ని అందులో వేసి మిక్స్ చేయాలి. ఆ మిక్స్ చేసిన తర్వాత అటు ఇటు కలుపుతుంటే హల్వా అనేది మనకు దగ్గరగా వస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు అలా హల్వా అనేది దగ్గర పడాలి. ఆ హల్వా అనేది దగ్గర పడినప్పుడు మనం ముందుగా జీడిపప్పు వేయించి పెట్టుకుంటాం కదా, వాటిని అందులో వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఆ హల్వాని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రస్క్ హల్వా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.